శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీమాత్రే నమ హర హర మహాదేవ్ ఓం నమ శివాయ. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ప్లేస్కి రావడం జరిగిందండి. ఈ కథనాల ప్రకారం మా నాన్నగారు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది అతి అతి శక్తివంతమైన ఒక కట్ట. దీంట్లో అమ్మవారు కట్ట మైసమ్మ అని ఉంటుంది. ఈ కథనాల ప్రకారం మా నాన్నగారు చెప్పిన ప్రకారం ఏం జరిగింది అని అంటే, ఈ కట్ట ప్రతి సంవత్సరం తెగిపోయేదంట. చెరువులో నీళ్లు లేకుండా ప్రతి సంవత్సరం తెగిపోయేదంట. ఎంతమంది శ్రమపడి పొద్దాక అంటే డే అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఈ కట్ట వేయడం జరుగుతుంది. మళ్ళీ నైట్ తెల్లారేసరికి కట్ట తెగిపోవడం జరుగుతుంది. ఇలా కొన్ని సంవత్సరాల కాలం పాటు జరిగిన తర్వాత ఆ తర్వాత అమ్మవారి మహిమలను గుర్తించి అమ్మవారితో ఈ కట్టను నిలబడేలాగా చేయాలని ప్రకారం ఈ కట్టను వేయడం జరుగుతుంది. మళ్ళీ మార్నింగ్ వరకు తెగిపోవడం జరుగుతుంది. అలా కొన్ని సంవత్సరాల కాలం పాటు జరిగిన తర్వాత పండితులతో కాకుండా అమ్మవారిని ఏ ప్రకారంగానైతే ఈ కట్ట ఆగుతుందని చెప్పడం వల్ల అమ్మవారికి పూజించి తనకు కావలసిన ఆధారాన్ని పెట్టి అమ్మవారి భక్తితోటి ఈ కట్ట ఇలా నిలబెట్టడం జరిగిందండి. ఒకప్పుడు ఈ కట్ట అంటే సింపుల్గా మామూలుగా ఉండేది. ఆ తర్వాత ఏంటంటే అమ్మవారి కరుణ వల్ల ఈ దిట్టముగా గట్టిగా ఉండడము, ఇంకా ఎలాంటి తెగిపోవడం లాంటిది కానీ, చీరికలు వాయడం లాంటిది కానీ, నీళ్లు వెళ్ళడం కానీ జరగకుండా అప్పుడు అమ్మవారికి కొన్ని 80 సంవత్సరాల క్రితం జరిగినదండి. దాదాపుగా ఇది జరిగి 100 సంవత్సరాల క్రితం జరిగినట్టుగా మా నాన్నగారు చెప్పారు. ఇదేంటంటే అతి శక్తివంతమైనది అంటే ఇక్కడ అమ్మవారి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మీరేమైనా దీని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కామెంట్ రూపంలో ఓం నమ శివాయ అని తెలియజేయండి. ఈ కట్ట ఎక్కడ ఉంది, దీని గురించి